సో ఎస్టర్డే ప్రాబ్లం ఇదే కదమ్మా, థర్డ్ వన్. హలో, కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? బ్లర్గా ఉంది సార్. ఓకే సార్. రైట్, చూడండి, థర్డ్ వన్ కదా. ఏ బాక్స్ కంటైన్స్ 6 red balls, 4 white and 5 black balls. A person draws 4 balls from the box. At random, find the probability that among the balls drawn there is at least one ball of each color. అంతేనా? ఎస్ సార్. అంటే దీనికి మనం ఫస్ట్ ఏంటమ్మా, ఈ ప్రాబ్లం దేనికి రిలేటెడ్ అమ్మా అంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ రిలేటెడ్గా ఈ ప్రాబ్లం మనం యూ కెన్ అబ్జర్వ్. ఓకేనా? ఎలాగా చూడండి, అట్లీస్ట్ వన్ బాల్ ఆఫ్ ఈచ్ కలర్. ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుంది కదమ్మా స్క్రీన్, బోర్డు. ఎస్ సార్. రైట్. సో ప్రాబ్లంలో ఏమన్నాడు మనకి, అట్లీస్ట్ వన్ బాల్ ఆఫ్ ఈచ్ కలర్. అసలు అక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఫస్ట్ 3 సార్. 3 ఉన్నాయి. సో ఆ 3 నుంచి చూద్దాం ఎలాగా ఏంటి అనేది ప్రాబ్లమ్. సో మనం ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా చేయడానికి మనకి ఏం కావాలి? యాజ్ యూజువల్గా వాట్ యు రిక్వైర్, దట్ ఈస్ యువర్ ఫేవరబుల్ థింగ్.
మా వినిపిస్తుందా? హలో, ఎస్ సార్. చూడండి మా ప్రాబ్లంలో మనకి ఏమన్నాడు? A box contains 6 red balls, 4 white balls, and 5 black balls. So together మనకి total గా how many balls are there? 15 balls ఉన్నాయి. సో ఆ 15 balls లో నుంచి పర్సన్ ఎన్ని బాల్స్ డ్రా చేస్తున్నాడంట? 4 balls డ్రా చేస్తున్నాడు. అంటే 15 balls లో నుంచి ఎన్ని బాల్స్ తీయాలి మనం? 4 balls తీయాలి. అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్ ఎంత వస్తుంది? అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్ ఎంతమ్మా? 1365 సార్. 15C4 అంతే కదా? ఎస్ సార్. 15C4 అంటే అవుట్ ఆఫ్ 15 13 15 సార్. రైట్. అవుట్ ఆఫ్ 15 balls లో నుంచి మీరు ఎన్ని బాల్స్ తీయాలమ్మా అంటే 4 balls తీయాలి. ఓకేనా? సో దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్, ఆ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. నెక్స్ట్ మన ప్రాబ్లంలో ఏం అడిగాడు? ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ అమాంగ్ ద బాల్స్ డ్రాన్ దెర్ ఈజ్ అట్లీస్ట్ 1 ball ఆఫ్ ఈచ్ కలర్. అంటే మీనింగ్ ఏంటిది? ప్రతి కలర్ నుంచి ఒక బాల్ అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్, అంతే కదా? అట్లీస్ట్ 1 ball అనేది మాత్రం ఉండాలి. అవునా? ఇప్పుడు మనం సేమ్ అదే కాన్సెప్ట్ తోటి మళ్ళీ చూద్దాం ఒకసారి. మనకు ఉన్నటువంటి కలర్స్ రెడ్ బాల్, రెడ్, రెడ్ 6, వైట్ 4, వైట్ 4, బ్లాక్ 5. ఓకేనా? ఇప్పుడు ఈ కాంబినేషన్ తీసుకుంటే అట్లీస్ట్ 1 ball అంటే ఎన్ని రకాల కాంబినేషన్స్ డెరైవ్ చేయొచ్చు మనం? ఏమా? 3 సార్. ఎలాగ ఎన్ని కాంబినేషన్స్ తీయచ్చు అంటే రెడ్ బాల్ నుంచి ఒకటి కంపల్సరీ ఉండాలి, వైట్ బాల్ నుంచి ఒకటి కంపల్సరీ ఉండాలి, నెక్స్ట్ బ్లాక్ బాల్ నుంచి మాత్రం కంపల్సరీగా ఒకటి ఉండాలి. ఇవి మేజర్ కాంబినేషన్స్. ఓకేనా? మనకి టుగెదర్ ఎన్ని కావాలి? 4 కావాలి. కాబట్టి దీనికి ఒకటి వేసుకున్నాం. అప్పుడు ఇది ఒక కాంబినేషను. ఓకేనా? ఆర్ రెడ్ నుంచి ఒకటి, వైట్ నుంచి ఒకటి, బ్లాక్ నుంచి ఒకటి, ప్లస్ రెడ్ నుంచి ఇంకొకటి తీద్దాం, లేదా కింద నుంచి పైకి వద్దాం. పోనీ వైట్ నుంచి ఒకటి తెచ్చుకుందాం. అప్పుడు టుగెదర్ ఎన్ని కాంబినేషన్స్ అయినాయి? టోటల్ ఎన్ని బాల్స్ అయినాయి అమ్మా అంటే 4 balls అయినాయి. ఇంకొక కాంబినేషను బ్లాక్ నుంచి ఒకటి, వైట్ నుంచి ఒకటి, రెడ్ నుంచి 2. టుగెదర్ ఎన్ని బాల్స్ అయినాయండి అంటే 4 balls. ఇవి 3 కాంబినేషన్స్ డెరైవ్ చేయొచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు అంటే ఎయిదర్ దిస్ ఈస్ గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి ఆర్ గ్రూప్ సి. అవునా? సో ఈ టోటల్గా కనుక చూసుకుంటే ఇది ఏంటిది? మనకి మొత్తం యూనియన్ అంటే
ఎడిషనల్ ప్రాపర్టీ. అది ఇండివిజువల్గా ఒక సెట్లో కనుక చూసుకున్నారు అనుకోండి, మీరు ఒక సెట్లో కనుక చూసుకుంటే ఏంటిది, రెడ్ నుంచి ఫస్ట్ మీరు సెట్ ఏ చూసుకుందాం, అంటే గ్రూప్ ఏ కనుక తీసుకుంటే రెడ్ నుంచి ఒకటి కంపల్సరీగా ఉండాలి, అండ్ వైట్ నుంచి ఒకటి కంపల్సరీగా ఉండాలి, అండ్ బ్లాక్ నుంచి ఒకటి కంపల్సరీగా ఉండాలి. అందుకని ఇన్నర్గా గ్రూప్ విత్ ఇన్ ద గ్రూప్లో ఏమవుతుంది, అది మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ అవుతుంది. టుగెదర్ ప్రాబ్లం వైజ్గా చూసుకుంటే ఏమవుతుంది, ఎడిషనల్ ప్రాబ్లం అవుతుంది. ఎడిషనల్ ప్రాపర్టీని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం కనుక చేస్తే ఇందులో డౌట్ ఉన్నాయా, ఎలా గ్రూపింగ్ ఎలా చేసామనేసి? మీరు డౌట్ లేదంటే నేను అడుగుతాను పోనీ మిమ్మల్ని. ఎనీబడి మీరు డౌట్ ఉంటే అడగొచ్చు, గ్రూపింగ్ ఎలా చేశారు సార్ అని. పోనీ నేను అడగనా మిమ్మల్ని? సార్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. ఇప్పుడు ప్రాబ్లంలో ఏమన్నాడు మనకి, యాక్చువల్గా ప్రతి కలర్ నుంచి ఒక బాల్ ఉండాలి అని కంపల్సరీగా అన్నాడు. అంటే అట్లీస్ట్ వన్ కలర్ ఫ్రమ్ ఈచ్, అట్లీస్ట్ వన్ బాల్ ఫ్రమ్ ఈచ్ కలర్. అంటే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఏంటమ్మా అంటే 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓకేనా? అంటే ఎన్ని రకాలుగా కాంబినేషన్స్ డెరైవ్ చేయొచ్చు అంటే, అవుట్ ఆఫ్ 6 రెడ్ బాల్స్లో నుంచి ఒకటి, అవుట్ ఆఫ్ 4 వైట్ బాల్స్లో నుంచి ఒకటి, బ్లాక్ బాల్లో నుంచి ఒకటి, అట్లీస్ట్ అన్నారు కాబట్టి అది మస్ట్ అండ్ షుడ్. ఈ 3 కలర్స్లో నుంచి 3 బాల్స్ తీసేసాం. ఇంకేంటిది మనకి, ఇంకా యాక్చువల్గా ఎన్ని తీయాలి, ఇంకొక బాల్ తీయాలి కాబట్టి ఒకటి వచ్చేసి బ్లాక్ నుంచి అదొక కాంబినేషను, ఇంకొకటి వచ్చేసేమో వైట్ నుంచి అదొక కాంబినేషను, ఇంకొకటి వచ్చేసి రెడ్ నుంచి అదొక కాంబినేషను. అలాగా ఓవరాల్గా మనకి ఏంటమ్మా అంటే 3 కాంబినేషన్స్ వచ్చినాయి. అంటే 3 గ్రూప్స్. అంటే ఎలాగా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, ఏదర్ గ్రూప్ ఏలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు, ఆర్ గ్రూప్ బి లాగైనా ఫ్రేమ్ చేయొచ్చు, ఆర్ గ్రూప్ సి లాగైనా ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇండివిజువల్గా కనుక చూస్తే ఇవన్నీ కూడా ఏంటిది, మీకు ఇండివిజువల్ లోపల అంటే గ్రూప్ ఏలో కనుక చూసుకుంటే అవన్నీ కూడా మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ. అంటే ఆ సెట్లో అవుట్ ఆఫ్ 4 బాల్స్లో ఏమా హరి 555 ఓకే, అవుట్ ఆఫ్ 4 బాల్స్లో రెడ్ అండ్ వైట్ అండ్ బ్లాక్, సో 3 కాంబినేషన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. కాబట్టి ఇవి ఇన్నర్ గా చూస్తే మల్టిప్లికేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నట్టు, అవుటర్ గా టుగెదర్ ప్రాబ్లం లో అట్లీస్ట్ 1 బాల్ అన్నాడు కాబట్టి కాంబినేషన్ వైజ్ గా చూస్తే మనకి ఏంటిది, ఎడిషనల్ ప్రాపర్టీని ఫాలో అయినట్టు లెక్క. ఇప్పుడు మనం దీనికి యాజ్ యూజువల్ గా చేద్దాం. సో పి ఆఫ్ ఏ, ఫస్ట్ పి ఆఫ్ ఏ, ఇక్కడ మనకి యాక్చువల్గా ఎన్ని ప్రాబిలిటీస్ ఉన్నాయమ్మా అంటే 3 ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఏంటంటే అది పి ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ది ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ రెడ్ బాల్. నెక్స్ట్ పి ఆఫ్ బి is equals to the probability of drawing white ball, white ball. Yes, sir. And P of C, P of C P of C is equals to the probability of drawing black ball. Right. So first మనకి రిక్వైర్డ్ ప్రాబబిలిటీ, అదే రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఏంటి, మనకి ఏం కావాలి అదే కదా రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఈక్వల్స్ టు P of A union
P of B union P of C. అంటే రెడ్ బాల్ ఇక్కడ చూస్తే అంటే ఇది ఈ P of A ఇక్కడ రిప్రజెంట్ ఏం చేస్తాం? సారీ, మనం లెట్ us డిస్కస్ దిస్ ఈజ్ K. తర్వాత J, K. PQR అనుకున్నాము, XYZ అనుకున్నాము. Let us assume this is X, this is Y, and this is Z. Right. So P of X is equals to ఏంటండి? P of X ఏమవుతుందమ్మా? P of X is equals to P of A into P of B into P of C. అంటే ఓవరాల్గా అప్పుడు మీకు ఏమవుతుంది? P of A అవుట్ ఆఫ్ 6 బాల్లో నుంచి మీరు ఒక బాల్ తీయాలి, అంతేనా? అర్థమవుతుందా ఏమన్నా ఎవరికైనా? అవుట్ ఆఫ్ P of A మీన్స్ అవుట్ ఆఫ్ 6 బాల్స్ లో నుంచి మీరు ఒక బాల్ తీయాలి కాబట్టి 6C1 into 4C1 into 5C2 divided by total number of exhaustive cases ఎంతమ్మా? 15C4 సార్. 15C4. ఇది మనకి P of X కి ఆన్సర్ అవుతుంది. మీకు ఆన్సర్ ఎంత వస్తుంది ఫైనల్ గా? 6C1 అంటే 6, 4C1 అంటే 4, 5C2 అంటే 5, 4, 10, 10 into 4 40, 40 into 6 240. 240 by ఏమ్మా? 240 by 1365. 240 by 1365. 1365. నెక్స్ట్ సెకండ్ P of Y. Sir. సార్ సార్ ఒకసారి సింప్లిఫై చేశారు కదా సార్ 240 by 1360. ఒకసారి అది చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ 6C1 వాల్యూ రాసుకోవాలమ్మా. 6C1 వాల్యూ ఎంతమ్మా అంటే 6A అవుతుంది ఫస్ట్, ఓకేనా? సో మీకు 6C1 వాల్యూ కూడా ఎగ్జాక్ట్గా తెలియదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేసుకోవాలి? NCR ఫార్ములా అప్లై చేయాలి. NCR ఫార్ములా ఏంటి? n factorial by r factorial into n minus r factorial. ఈ లాజిక్ అప్లై చేస్తే అప్పుడు మనకి 6C1 వాల్యూ ఎంత వస్తుందో తెలుస్తుంది, ఓకేనా? ఇప్పుడు సేమ్ అప్లై చేద్దాం. 6C1, సో n factorial అంటే 6 factorial by r factorial అంటే 1 factorial n 6 minus 1 factorial. అర్థమవుతుందమ్మా మనీషా? మనీషా అయినా అడిగింది? 6 factorial అంటే ఎంత? 6 into 5 into 4 into 3 into 2 into 1 divided by 1 factorial అంటే 1 into 6 minus 5 అంటే 6 minus 1 అంటే 5. సో 5 factorial అంటే 5 into 4 into 3 into 2 into 1. ఇప్పుడు చూస్తే ఈ వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుందమ్మా అంటే
ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు? పోయిందా? ఇది క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసి 6. సరిపోయిందా? ఇక్కడ 6 కదా మనం రాసుకుంది. ఎస్ సార్. సో అలాగా 6C1 వాల్యూ 6. నెక్స్ట్ వచ్చేసి ఇలా అవుతుంది. సౌండ్ వినిపించట్లేదు సార్. చూడమ్మా, సెకండ్ గ్రూప్ చూద్దాం. సెకండ్ గ్రూప్ ఏంటిది? వై. సో అవుట్ ఆఫ్ 6 రెడ్ బాల్స్ లో నుంచి 1, అవుట్ ఆఫ్ 4 వైట్ బాల్స్ లో నుంచి 2, అవుట్ ఆఫ్ 5 బ్లాక్ బాల్ లో నుంచి 1. అంతేనా? సెకండ్ ఆల్టర్నేటివ్ మనకి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్. 6C1 వాల్యూ ఎంత అండి ఇప్పుడు? 6 ఇంటూ 4C2 వాల్యూ ఎంతమ్మా? 24 సార్. ఏమా? 4 ఇంటూ 3/2 ఇంటూ 1 6. 5C1 వాల్యూ 5 డివైడెడ్ బై ఎంత ఈ వాల్యూ? 15. 1364 సార్. 1365 అంతేనా? అంతే సార్. సో అలా 6 6 ఆర్ 36 36 33 180 బై 1365. ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ చూద్దాం. థర్డ్ ఆల్టర్నేటివ్ పి ఆఫ్ జెడ్ ఏంటిది? 6 రెడ్ బాల్స్ లో నుంచి 2 రెడ్ బాల్స్ అండ్ 4 వైట్ బాల్స్ లో divided by total number of exhaustive cases అంటే 15C4. సో 6C2 వాల్యూ ఎంతండి? 6 ఇంటూ 5/2 ఇంటూ 1 3 3 15 15 సార్.
into 4 into 5 by 6. కరెక్టేనా? వాయిస్ కట్ ఏమ్మా అయిపోతుంది కరెక్టేనా? మీ వాయిస్ కట్ అయిపోతుంది సార్. వాయిస్ కట్ అయిపోతుంది సార్. కరెక్టేనా? కరెక్టేనా అంటున్నాను. 15 ఫోర్స్ వినిపిస్తుందమ్మా? వాయిస్ నాది వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే, ఇప్పుడు కరెక్టేనా? లెక్క సరిపోయిందా అంటున్నాను. ఆన్సరు 215 300 రైట్ సరిపోయింది. చెప్పమ్మా, వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్. చెప్పు, పర్లేదు చెప్పు. సరిపోయింది రైట్. ఇప్పుడు ఫైనల్ ఏమా? హలో విశ్వనాథ్. చెప్పండి సార్. వినిపిస్తుంది సార్. సార్ వినిపిస్తుంది సార్. ఓకే 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 సారీ. రైట్, ఫైనల్గా మనల్ని ఏం అడిగాడు? అట్లీస్ట్ 1 బాల్ ఫ్రమ్ ఈచ్ కలర్. సో ఫర్ దట్ మనం ఏం డిసైడ్ చేసాము, ఏం డిజైన్ చేసామమ్మా అంటే 3 గ్రూప్స్ కింద డివైడ్ చేసాం. ఏంటిది? పి ఆఫ్ ఎక్స్ ఒకటి, అలానే పి ఆఫ్ వై ఒకటి, అలానే పి ఆఫ్ జెడ్ ఒకటి. ఈ 3 కాంబినేషన్లో ఏదైనా మనకి ఈ 3 కాంబినేషన్లో చూస్తే ఏంటిది? దేర్ ఈజ్ అట్లీస్ట్ 1 కలర్ ఫ్రమ్ ఈచ్ బాల్. అంటే అవుట్ ఆఫ్ 4 బాల్స్లో తీసుకుంటే ఈ 3 సెట్స్ మాత్రమే మనం డిజైన్ చేయగలం. అంటే ఏంటిది? పి ఆఫ్ ఎక్స్ ఆర్ పి ఆఫ్ వై ఆర్ పి ఆఫ్ జెడ్. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ అని వచ్చింది కాబట్టి ఏంటండి? పి ఆఫ్ ఎక్స్ యూనియన్ పి ఆఫ్ వై యూనియన్ పి ఆఫ్ జెడ్. ఓకేనా? పి ఆఫ్ ఎక్స్ యూనియన్ పి ఆఫ్ వై యూనియన్ పి ఆఫ్ జెడ్. అంటే 3 ఎలా అయినా తీయొచ్చు కాబట్టి ఫైనల్గా మనం ఏం చేస్తామమ్మా అంటే పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? 240/136 సార్. 241/136 ప్లస్ పి ఆఫ్ వై వచ్చేసి ఎంతమ్మా? 180 సార్ 240 సార్. ఓకే, ప్లస్ 300/1365. మనం దీన్ని ఫైనల్గా సొల్యూషన్ కట్టామనుకో, ఫైనల్గా ఎంత వస్తుంది ఆన్సర్? అప్పుడు 136 అది ఆన్సర్. అంటే ఏదైనా ఆల్ కాంబినేషన్లో వచ్చి రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉందయా అంటే అంత ప్రాబిలిటీ ఉంది మనకు. అది ఓకేనా? అంటే ఇంకా కొంచెం దీన్ని సింప్లిఫికేషన్గా ఎలా రాయొచ్చయ్యా అంటే పి ఆఫ్ ఎక్స్ అనే దేనికి సింబాలిక్? పి ఆఫ్ ఇంకెంతకన్నా సింప్లిఫై చేయలేము దీన్ని. కరెక్టే, మళ్ళీ అన్నిట్లో వస్తాయి కదా. అంటే ఇంకా ఎలా రాయొచ్చాయా అంటే ఇంకొంచెం లెంతీగా రాయొచ్చు. అంటే 1 రెడ్ అండ్ 1 వైట్ అండ్ 2 బ్లాక్. అది పి ఆఫ్ ఎక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అదే పి ఆఫ్ వై వచ్చేటప్పటికే పి ఆఫ్ 1 రెడ్ అండ్ 2 వైట్ అండ్ 1 బ్లాక్. అలానే పి ఆఫ్ జెడ్ వచ్చేటప్పటికే 2 రెడ్ అండ్ 1 వైట్ అండ్ 1 బ్లాక్. ఇవి
ఓకేనా? అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, నో ప్రాబ్లం. అదే ఫోర్త్ వన్ ఏమ్మా క్లాస్ ఏమ్మా శశి? క్లాస్ యూట్యూబ్ లో పెడతారా? పెడతాను. సార్ లాస్ట్ క్లాస్ ఓకే కూడా పెట్టండి సార్. లాస్ట్ క్లాస్ కూడా ఒకసారి పెట్టండి సార్. ఏమ్మా? లాస్ట్ క్లాస్ కూడా పెట్టండి సార్. ఏమ్మా ఫోర్త్ వన్కి వెళ్దామా? ఎస్ సార్. ఫోర్త్ వన్ చేద్దామా? ఇది ఇంకా A bag contains 10 gold and 8 silver coins. 2 successive drawings of 4 coins are made such that coins are replaced before the second trial. Second one is the coins are not replaced before the second trial. Find the probability that the first drawing will give 4 gold and the second 4 silver coins. ఓకే, ఇప్పుడు నేను కొంతమందిని ర్యాండమ్గా పిక్ చేస్తాను. వాళ్ళు ప్రాబిలిటీ ఏ ఏంటిది, ప్రాబిలిటీ బి ఏంటని డిఫైన్ చేద్దాం. ఓకేనా? సుబ్రహ్మణ్యం ఫస్ట్ నిడదవాళ్ళు. మా సుబ్రహ్మణ్యం, ఆర్ యూ దేర్? ఎస్ సార్. ఎస్. వాట్ ఆర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్? ఫస్ట్ total number of exhaustive cases. 18 సార్. ఏమ్మా? 18 కేసెస్ సార్. ఏంటో 10 గోల్డ్ 8 సిల్వర్ కాయిన్స్. అర్థం కాలే. 18 టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కాదు. ఓకే, నెక్స్ట్. ఓకే ఓకే, ఇక్కడ మనకి ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్ చేసేటప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకటి ఉంది. ఏంటండి అంటే ఇక్కడ మనకి 2 సిచ్యువేషన్స్ ఇచ్చాడు. ఏంటండి అది? కాయిన్స్ ఆర్ రీప్లేస్డ్ బిఫోర్ ద సెకండ్ ట్రయల్. And the coins Sir, మీ voice are వినపడలేదు, sir. replaced. అంటే 2 situations ఉన్నాయి. ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. ఫస్ట్ సిచ్యువేషన్ రీప్లేస్డ్, కాయిన్స్ ని రీప్లేస్ సార్ మళ్ళీ రిపీట్ చేయండి ఇప్పుడు సార్. మన బ్యాగ్ లో ఏం పరిస్థితి ఏంటిది అంటే సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా సార్? వాయిస్ కాయిన్స్ ఉన్నాయి, సిల్వర్ వచ్చేసి 8 కాయిన్స్ ఉన్నాయి. టోటల్ ఏంటి అంటే 18. సో మనం
ఒక్క నిమిషం అమ్మా. ఏమో వినిపిస్తుందా ఇప్పుడు? ఎస్ సార్. ఓకే, Yes, sir. స్క్రీన్ కనిపిస్తుంది కదా స్క్రీన్? Yes, sir. రైట్. సో ఇందాకలాగా ఏంటిది, మేము కాయిన్స్ రీప్లేస్ చేసాం కాబట్టి గోల్డ్ 10 కాయిన్స్ ఉన్నాయి, సిల్వర్ 8 కాయిన్స్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్ట్ కేస్ వచ్చేసి 18C4 అనుకుంటే ఇక్కడ కుదరదు. ఎందుకని? సో ప్రీవియస్ ప్రాబ్లంకి ఇక్కడ ప్రాబ్లంకి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటయ్యా అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ డ్రాయింగ్. అక్కడ ఓన్లీ ఒకసారి మాత్రమే తీస్తున్నాడు. సో అక్కడ ఒకసారి మాత్రమే డ్రా చేసేటప్పుడు మనం బాల్స్ అన్ని కలిపేసి యూ కెన్ ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్ కేసెస్. ఓకేనా? కానీ ఇక్కడ పరిస్థితి ఏంటిది, ఫస్ట్ డ్రాలోనేమో ఒకసారి చేస్తున్నాడు, మళ్ళీ సెకండ్ డ్రా కూడా డెరైవ్ చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్లోనేమో మళ్ళీ మనకి ఏం చేస్తున్నాడు, ఒకసారి ఏమో రీప్లేస్ చేస్తున్నాడు, ఇంకోసారి ఏమో రీప్లేస్ చేయటం లేదు. అందుకని దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రీవియస్ కేసెస్. ఓకేనా? సో ఫస్ట్ కానీ ఇక్కడ దేనికదే ఇండివిజువల్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ సిచ్యువేషన్ తీసుకుందాం. కాయిన్స్ ఆర్ రీప్లేస్డ్. సో ఫస్ట్ డ్రా ఫైండ్ ద, ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ డ్రాయింగ్ విల్ గివ్ 4 gold అండ్ ద సెకండ్ 4 సిల్వర్ కాయిన్స్. అంటే ఇప్పుడు మనం P ఆఫ్ ఏ ఏమవుతుంది ఏమ్మా? గీత ఓకే. రోహిణి ఎస్ సార్. చెప్పండి, P ఆఫ్ ఏ ప్రాబిలిటీ ఏమవుతుంది? లెట్ us assume ఓకే. రోహిణి సిగ్నల్ కరెక్ట్గా లేనట్టుంది. మా మనీషా సార్. సార్ 10C4 సార్. మీరు చెప్పండి అమ్మా, ప్రాబిలిటీ ఏ అని దేని అనుకోవచ్చు? 10C4 సార్. ఏంటో నేను అడిగేటప్పుడే సిగ్నల్ కనెక్ట్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. ఏంటో సార్ 10C4 సార్. 10C4. సో 10C4. అసలు P ఆఫ్ ఏ అని దేని అనుకుందాం ఫస్ట్ మనం? గోల్డ్ సార్. 10 gold. ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ గోల్డ్ కాయిన్స్. ఓకేనా? Yes, ద sir. ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ గోల్డ్ కాయిన్స్. సిమిలర్గా P ఆఫ్ B, ది ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్
సిల్వర్ కాయిన్స్ సిల్వర్ కాయిన్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఏంటిది? కాయిన్స్ ఆర్ రీప్లేస్డ్. అంటే ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ తీసాడు, మళ్ళా ఆ గోల్డ్ కాయిన్ రీప్లేస్ చేసి మళ్ళీ సిల్వర్ కాయిన్స్ డిరైవ్ చేశారు. ఓకేనా? P of A 10C4 10 gold coins అయినా ఉంది. 10C4 divided by favorable cases divided by